బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆ దేశ ప్రభుత్వం నుంచి అందిన ప్రత్యేక ఆహ్వానం మేరకు రేపటి నుంచి 24 వరకు 6 రోజుల పాటు లోకేష్ అధికారిక పర్యటన చేపట్టనున్నారు. అయితే ఏపీలో మానవ వనరులు, సాంకేతిక రంగాలలో అభివృద్ధిని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ ను ఆహ్వానించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఇటీవలే ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. పర్యటనలో భాగంగా మంత్రి ప్రధానంగా 2 కీలక అంశాలపై దృష్టి సారించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ నగరాలలో రోడ్ షోలు నిర్వహిస్తారు. దీంతో పాటు అక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన విద్యా విధానాలను, నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అధ్యయనం చేస్తారు. అలాగే ఆస్ట్రేలియాలోని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో సమావేశమవుతారు. స్కిల్స్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి అనోలాక్ చాంతివోంగ్, విక్టోరియన్ స్కిల్స్ మంత్రి బెన్ కరోల్ వంటి ప్రముఖులతో భేటీ అవుతారు. ఇక బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను మంత్రి లోకేష్ వివరిస్తారు. వీటితో పాటు యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, గ్రిఫిత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ వంటి ప్రముఖ విద్యా సంస్థలను సందర్శిస్తారు. ఇక రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఈ పర్యటనలో దృష్టి సారించనున్నారు. ఏపీలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై అక్కడి ప్రముఖ ఆర్కిటెక్టర్లతో చర్చలు జరపడంతో పాటు మెల్బోర్న్, విక్టోరియా క్రికెట్ మైదానాలను సందర్శిస్తారు. రేపు సిడ్నీలో జరిగే తెలుగు ప్రవాసుల సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. ఇక 24న రాత్రికి తన పర్యటన ముగించుకుని 25న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.